సో హలో ఫ్రెండ్స్, ఫైనలీ పూరి జగన్నాథ్ బీచ్కి అయితే వచ్చేసినాము. దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది, 2 times కంప్లీట్ అయింది. అండ్ మోర్ ఓవర్ పూరి జగన్నాథ్ టెంపుల్ పైకి ఎక్కి ఏదైతే ఫ్లాగ్ కడతారో ఈవినింగ్ 5 o'clockకి అది కూడా సక్సెస్ఫుల్గా చూసుకున్నాము. ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత మేము బీచ్కి అయితే వచ్చినాము, పూరి జగన్నాథ్ బీచ్. ఒకసారి చూడండి ఎట్లుందో బీచ్. చాలా డేంజర్ ఉంది బీచ్, చూస్తారు కదా. అంటే నైట్ టైంలో వేవ్స్ ఎక్కువ వస్తాయని అన్నారు, కానీ నిజంగా చాలా డేంజర్గా వస్తున్నాయి వేవ్స్. మీకు చూస్తే తెలుస్తుందో లేదు కానీ వీడియోలో అర్థం కావట్లేదు, కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా డేంజర్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఒక ఆయన లోపలికి పోతే బోట్ వేసి తెచ్చారు బయటికి. సో అందుకని అంటారు బీచ్ దగ్గర మజాకులు చేయొద్దని. మావాడు లుంగి కట్టిండు, లుంగి నానిపోయింది. పల్లిపట్టిలో ఎట్లా చూడండి, ఉమ్రా మొత్తం స్ట్రీట్ బాగుంది. అంతా డ్రోన్స్ చాలా ఎగురుతున్నాయి. అట్లనే గంగా ఆరతి మిక్స్ అయినాం. యాక్చువల్లీ మేము గంగా ఆరతి మిస్ అయినందుకు చాలా బాధ ఉంది. రేపు కవర్ చేయడానికి ట్రై చేస్తాము. సో గంగా ఆరతి రేపు ఎట్లయినా మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ మోర్ ఓవర్ వేరే ప్లాన్స్ కూడా ఉన్నాయి, వేరే విజిట్స్ ఉన్నాయి, రేపు సైట్ సీయింగ్స్ ఉన్నాయి, వాటికి వెళ్తాము. కానీ వన్ థింగ్ చెప్పాలి ఏంటంటే, పూరి జగన్నాథ్కి ఎవరైతే మన తెలుగు వాళ్ళు కానీ మార్వాడి కానీ, అంటే లైక్ మన హైదరాబాద్, తెలంగాణ, ఏపీ, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం ఫుడ్ మాత్రం అస్సలు పూరిలో బాగాలేదు. కంప్లీట్ తేడా ఫుడ్ అసలు. అంటే మనం తినలేము, ఉప్పు వాడరు, కారం వాడరు. ఎప్పుడైనా మీరు